గోత్రం చూస్తారు పెళ్లి చేసేటప్పుడు. గోత్రం చూసి గోత్రానికి ఋషులు చూస్తారు. ఋషులు చూసి మీది ఏ వేదం అని అడుగుతారు. మీది ఆ వేదంలో మీరు ఏం చదువుతూ ఉంటారు అని అడుగుతారు. అడిగి దాన్ని బట్టి సూత్రములను చూస్తారు. ఆ సూత్రములను బట్టి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చెయ్యాలో ఉంటుంది. వాళ్ళు ఈ నెలలలో పెళ్లి చెయ్యాలని ఉంటుంది. ఇందులో మగపిల్లాడికి అధికారం ఉండదు. ఈ నెలలో పెళ్లి చేయమని అడగకూడదు మగపిల్లివారు. ఆడపెళ్లివారిది అధికారం. కన్యాదానం చేసేవాడు అప్పుడు చెయ్యాలి. ఆయన నిర్ణయించుకోవాలి, మాకు ఈ సమయంలో కన్యాదానం చేస్తాం. నేనున్నాను అనుకోండి, చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయస అర్చనానసా సామాశ్వాత్రయారుషేయ ప్రబలాన్విత ఆత్రేయ గోత్ర ఆపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అంటే నేను ఆపస్తంభ సూత్రులు ఏ సమయంలో కన్యాదానం చేస్తారో చూసుకోవాలి. చూసుకుని ఆపస్తంభ సూత్రుడికి విశేషకాలం ఉంటుంది కన్యాదానం చేయడానికి. ఆ సమయంలో ముహూర్తం పెట్టించాలి తప్ప ముహూర్తం కోసం వెడితే కేవలం నక్షత్రాలు చూడడం కాదు, ఇది తెలిసి ఉండాలి. వీళ్ళ సూత్రం ఏమి, వీళ్ళ సూత్రం ఏమి, వీళ్ళ గోత్రాల్లో ఏమున్నాయి, వీళ్ళు ఎప్పుడు కన్యాదానం చెయ్యాలి చేస్తారు. అందుకే శుభలేఖలో పెద్దలు నిశ్చయించినారు గాన తప్ప ఇప్పుడు సత్రవులు దొరికాయి కాబట్టి, బ్యాండ్ దొరికింది కాబట్టి, వంట వాళ్ళు దొరికారు కాబట్టి పెట్టాం కాదు. పెద్దలు నిశ్చయించినారు గాన. పెద్దలు నిశ్చయించినారు గాన అంటే సూత్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి కన్యాదానం. చేస్తేనే దాని పరిపూర్ణ